ఎండకు చూసి మీరు టైం ఎంత అవుతుందో ఇప్పుడు చెప్పాలి. ఇది పొద్దున్న, సాయంత్రమా, లేక మిట్ట మధ్యాహ్నమా? గెస్ చేయండి. మేఘాల కింద అసలైన షిల్లాంగ్ చూడండి, ఇల్లులు. మేఘాలయ అడవుల్లో స్వచ్ఛమైన నీరు చూడండి ఒకసారి. ఈ అడవి, ఆ అడవి చెప్పుడు వినండి ఒకసారి మెల్లగా. దీనికంటే ముంగడ పోలేము, ఇంకా పోతే ఇక మంజుమల్ బాయ్సే. మంజుమల్ బాయ్స్ టూర్ తీయాల్సి వస్తుంది. మొగ్లీ కట్టెల బ్రిడ్జ్. గుడ్ మార్నింగ్ దోస్తులు. రాత్రి అయితే క్యాంపింగ్ టెంట్లో చాలా అంటే చాలా మంచి నిద్ర పట్టింది. బాగుంది, కొంచెం వెదర్ చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇగో చూడండి, మా క్యాంపింగ్ టెంట్ పైన ఇగో మంచు పడింది, చిన్న చిన్నగా మంచు పడింది. ఉదయాన్నే 5 గంటలకి ఇక్కడ సూర్యుడు వచ్చేస్తున్నాడు. ఏంటో అది నాకు అర్థమవుతలే. అంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉందేమో అని. అక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళకైతే చెప్పేసి మేమైతే మా డే స్టార్ట్ చేసేసినాం షిల్లాంగ్లో. సో ఇక్కడ తిరగాల్సిన ప్లేసెస్ అన్నీ ఒక చుట్టేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇల్లులు అయితే మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి ఇల్లు. పొద్దున్నే షిల్లాంగ్ రోడ్లు చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో, ప్రశాంతంగా ఉంది వాతావరణం. చూడకట్టు వస్తుందో. బ్రిడ్జ్ మీద ఉన్నాం, పాత బ్రిడ్జ్. గైస్ ఇక గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వస్తే చెట్లు పొదలలోకి తెచ్చింది మాకు. నైట్ స్టే చేసిన దగ్గర నుండి మా ఫస్ట్ డెస్టినేషన్కి అయితే పోతున్నాం. 4 కిలోమీటర్లు ఉంది. వచ్చేసినాం, దాదాపు దగ్గర వచ్చేసినాం. ఇంకో 1 కిలోమీటర్ నడిస్తే చేరుకుంటాం. చూడండి ఒకసారి వ్యూ. గైస్ ఇగో మా ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం. ట్రెక్కింగ్, అదేదో పేరు అసలు నాకు పలకనికే రావట్లేదు, మీరే చదువుకోండి. ప్రశాంతంగా ఉంది అడవిలో ట్రెక్కింగ్ చేస్తుంటే. మా లగేజ్లు చూడండి ఎట్లా పట్టుకొని తిరుగుతున్నాము. క్యాంపింగ్ టెంట్ కొంచెం కష్టంగా ఉంది ఈ లగేజ్ తోటి, అయినా ఇక తప్పదు కదా, చేయాల్సిందే. గైస్ మేఘాలయ అడవుల్లో స్వచ్ఛమైన నీరు. ఈ వాటర్ ముందు ఫ్రిడ్జ్ కూడా పనికిరాదు, అంత చల్లగా ఉన్నాయి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. బంద్ తెచ్చుకున్నాం, తింటున్నాం. అడవి వ్యూ చూడండి. ఈ అమ్మ అద్భుతం, మహా అద్భుతం. షిల్లాంగ్ సిటీని గత 4-5 నెలల నుండి నేను మ్యాప్లో చూస్తూనే ఉన్నా. మ్యాప్లో అయితే చాలా నచ్చింది నాకు, కానీ రియల్గా కూడా అట్లా ఉంటుందో లేదో అనే ఒక చిన్న భయం ఉంటుండే. దాన్ని మించిన అందాలు ఉన్నాయి షిల్లాంగ్లో. బాబా వేరే లెవెల్. చూడండి ఒకసారి ఈ అడవి, ఆ అడవి చెప్పుడు వినండి ఒకసారి మెల్లగా.
ఈ చెప్పుడు కాదులే గాయస్, ఇగో ఇది నోడ్రి. కట్టెల బ్రిడ్జు. ఏదో వాసన వస్తుందని అది దానికి ఏమన్నా వచ్చేసి చూడకు వచ్చేసి గాలికి, బలమైన గాలికి ఇగో 2 పెద్ద చెట్లు పడిపోయినాయి. ఇగో జారుడు బండ, జారుడు బండ, పుట్టగొడుగులు, పుట్టగొడుగులు, మష్రూమ్. అసలు ఇంత పెద్ద పెద్ద చెట్లను ఇట్లా కాల్చడం చాలా బాధాకరం గాయస్. మస్తు బాధేస్తున్నది. చూడండి అసలు ఎంత పెద్ద చెట్టు. అది ఇంత పెద్ద చెట్టు ఇది కావడానికి ఎన్ని రోజులు పట్టిందో. కానీ ఇట్లా కాల్చేసి వీళ్ళు పడగొడుతున్నారు. ఇది కూడా మన ఛత్తీస్గఢ్ హస్దేవ్ జంగల్ లాగా అవుతుంది కొంచెం కొంచెం. చూడండి ఇక అడవిలో మేమిద్దరం తప్ప ఇంకెవ్వరు కనిపిస్తలేరు మాకు. వీళ్ళకి ఇదంతా కామన్ ఏమో. అయినా ఈరోజు సండే యాక్చువల్గా. మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసరికి 8 o'clock స్టార్ట్ చేసేసినాం మేము. అందుకే ఎవరు లేరేమో. ఇవి చూడండి, వా, చుట్టూ కొండ మధ్యలో మంచిగా గ్రౌండ్ ఉన్నట్టు పెద్ద లోయ ఇట్లుంది. ఆడ వాటర్ ఉన్నాయి, కింద ఆడ ఇల్లులు ఉన్నాయి. అడవి అయిపోయింది, జనాల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక దీనికంటే ముంగడ పోలేము. ఇక పోతే ఇక మంజుమల్ బాయ్సే, మంజుమల్ బాయ్స్ టూర్ తీయాల్సి వస్తుంది. ఇంకా షిల్లాంగ్ అడవుల్లో హైదరాబాద్ బాయ్స్ అంటారు కాకపోతే హైదరాబాద్ బాయ్స్ ఇన్ షిల్లాంగ్ అడవులు. సిటీ వ్యూ చూడండి ఒకసారి. మొగలి మొగలి. గాయస్ ఇగో దీంట్లో వాటర్ ఎంత చల్లగా ఉన్నాయి తెలుసా ఇవి. అమ్మో, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఎట్లుంటుందో దానికంటే ఘోరం ఉన్నాయి చల్లగా. ట్రెక్కింగ్ అయితే సక్సెస్ఫుల్ అయింది. కొంచెం ఒక దగ్గర ఈ బండరాయి మీద కాలు పెట్టబోయి కొంచెం అది కింద మీద అయి కాలు జారి పడ్డా. నేను ఏం కాలేదులే, చిన్నగా పడ్డా అంతే. ఇక అయిపోయింది ట్రెక్కింగ్ అయితే. ఇట్లా పైకి ఎక్కేసి ఇంకా మనం పైకి ఎక్కేసి ఇదైతే ఎంజాయ్ చేద్దాం. ఇంకో పాయింట్ దగ్గర పోదాం. ఎలిఫెంట్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ, వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. వెళ్దాం అక్కడికి. చలో లెట్స్ గో. ఈ అడవిలోనే మనం ట్రెక్కింగ్ చేసినాం ఇప్పటిదాకా. సో వచ్చేసినాం బయటికి అడవి నుండి. ఇట్లా మెయిన్ రోడ్కి వెళ్తున్నాం. ఈ దారి గుండా మెయిన్ రోడ్కి వెళ్ళి మనం ఎలిఫెంట్ ఫాల్స్కి పోవాలి. ఇక్కడ ఇల్లులు చూడండి ఎట్లా కడుతున్నారు. మొత్తం స్లాబ్లో పత్రాలు వేసారు, రేకులు. ఇంకా సపోర్టింగ్ కోసం ఇక్కడ చూడండి కట్టెలు, వెదురు కట్టెలు యూజ్ చేస్తున్నారు. ఇల్లు చూడండి గాయస్. మేఘాలయ మొత్తం కొండ ప్రాంతం కదా గాయస్. ఒక్క ఆటో కనబడేది ఇక్కడ. మొత్తం కార్లు, జీప్లు, బస్సులు అవే. ఆటో అయితే అస్సలు కనబడదు. ఇప్పుడు మాకు అసలైన మేఘాలయ అనిపించింది. చూడండి మేఘాలు చూడండి, మేఘాల్లో ఉన్నట్టున్నది. ఈ అవ్వ చూడండి మేఘాలు చూడండి. అసలు
ఇంత దగ్గర ఉన్నాయి. మేఘాల కింద అసలైన షిల్లాంగ్ చూడండి ఇల్లులు. ఇప్పుడే టిఫిన్ చేసి బయటకు వచ్చినాం. ఇట్లా ఇక్కడ జనాలు ఎంత మంచిగా ఉన్నారంటే ఫ్రెండ్స్, అమ్మ ఎవడికి డిస్టర్బ్ చేస్తలేడు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తినేసి వెళ్ళిపోతున్నారు. బాగా మాట్లాడుతున్నారు, బాగుంది. పువ్వులు చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే ఇట్లాంటి పువ్వులు. బాగున్నాయి డెకరేషన్. గవర్నమెంట్ ఆఫ్ షిల్లాంగ్ అప్పర్ షిల్లాంగ్ టీ ప్లాంటేషన్, టీ ఫామ్. షిల్లాంగ్ టీ ప్లాంటేషన్. పొద్దున 6 గంటలకు మొదలెడితే నడవడం ఎలిఫెంట్ ఫాల్స్కి చేరుకున్నాం డైరెక్ట్. దాదాపు 15 కిలోమీటర్లు నడిచినాం. బా గ్రేట్ అసలు. ఇప్పుడు దగ్గర 12 దగ్గర వచ్చింది టైం. ఎలిఫెంట్ ఫాల్స్కి దారి. ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ ఎంట్రీ ఫీ టికెట్ ఇది. ఒక్కరికి 100 రూపాయలు ఉంది. అమ్మ చాలా ఎక్కువ అసలు. ఎందుకు ఇంత ఎక్కువ చూద్దాం. ఆ వాటర్ ఫాల్స్ చూస్తే తెలుస్తుంది. ఇంకా ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ చూద్దాం కింద దిగి. దీనికంటే తోపు వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఈడ మేము వట్టినే 100 రూపాయలు బొక్క పెట్టుకున్నాము. బాగుంది గైస్. ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్. నుండి పైనుండి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుండి ఇక్కడ పడుతుంది, ఇక్కడ నుండి అక్కడ దిగొచ్చు మనం. ఇది ఒక కేవ్ లాగా ఉంది ఈడ. గైస్ ఇగో ఇక్కడ మంచిగా రాసి పెట్టారు చూడండి. ఈ వాటర్ ఫాల్ దగ్గర బాతింగ్, స్విమ్మింగ్, నాటాలోడ్ అని వార్నింగ్ అని రాసి పెట్టేది చూడండి. సో ఒట్టిగా ఈ వాటర్ ఫాల్ చూసి ఎంజాయ్ చేసి కొంచెం కాళ్ళు కడుక్కునేది ఉంటే అక్కడ కడుక్కొని వెళ్ళిపోవడమే రిటర్న్. మంజుబల్ బాయ్స్ లెక్క ఇగో ఈ గుహలో పోతా ఆ గుహలో పోతా అని నగరాలు చేసినాం అనుకోండి, మంజుమల్ బాయ్స్ 3 తీయాల్సి వస్తుంది. ఇక ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్లో హైదరాబాదీ కుర్రాళ్ళు. ఇగో ఈడ మనం మేఘాలయ లోకల్ డ్రెస్ ట్రై చేయొచ్చు. లేడీస్ జెంట్స్ ఇద్దరు కూడా. ఒక్కరికి 100 రూపాయలు. ఇగో ఇట్లుంటుంది మంచిగా. ఇగో ఇట్లుంటుంది. ఇక్కడ డస్ట్బిన్లు ఎట్లున్నాయి చూడండి. ఇగో వెదురు బొంగు చెట్టుతోటి చేసినాయి ఇవి. దోస్తులు చిరపుంజి వెళ్ళడానికి ఇగో లిఫ్ట్ కోసం వెయిటింగ్. ఇక్కడ చిరపుంజికి డ్రాప్ చేయమని అడిగితే ఒక్కొక్కళ్ళకు ట్యాక్సీ వాళ్ళకు 1500 అడుగుతున్నారు ఓన్లీ డ్రాపింగ్కే. అమ్మో కష్టం. అందుకని ఎవరన్నా లిఫ్ట్ ఇస్తారేమో చూస్తున్నాం. చూడాలి ఇక లిఫ్ట్ దొరుకుతుందో దొరకకపోతే ఇంకా షిల్లాంగ్ వెళ్ళిపోవాలి. మేఘాలయలో ఫుల్గా వర్షం గైస్, దంచి కొడుతుంది వాన. లోకల్ స్టూడెంట్స్ ఫుట్బాల్ ఎంత బాగా ఆడుతున్నారు అసలు. ఈ గ్రౌండ్ చూడండి అమ్మ, చుట్టూ కొండలు మధ్యలో ఈ గ్రౌండ్ ఎంత అద్భుతంగా ఉందంటే అమ్మ వ్యూ. ఇట్లాంటి గ్రౌండ్ మన దగ్గర ఉంటేనా మీ అక్క. షిల్లాంగ్ హైయెస్ట్ పీక్ వచ్చేసినాం. ఇంకో చూడండి సన్సెట్. ఈ అమ్మ వేరే లెవెల్ అదిరిపోయింది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 6 గంటలకు మనకు సూర్యుడు పోయి మొత్తం చీకటి అయిపోతుంది. ఇటు పొద్దున్న తొందరగానే అవుతుంది, రాత్రి అయితే లేట్గా అవుతుంది. అంటే నైట్ టైం వీళ్ళకు కొంచెం తక్కువ అన్నమాట. చూడండి గాయస్ మొత్తం కొండలే చుట్టూ. సో గాయస్ మాకు ఇక్కడ షిల్లాంగ్ పీక్స్లో అన్న పరిచయం అయ్యాడు. ఏపీ అన్న పేరు కిషోర్ కుమార్. సో పోలవరం అన్నది చాలా హ్యాపీగా ఉంది. మన తెలుగు అన్న ఇక్కడ పరిచయం అవడం. థ్యాంక్ యూ అన్న. మాకు కొంచెం గైడ్ చేసిండు ఇక్కడ ఎట్లా తిరగాలో. పోలవరం నుండి వచ్చి షిల్లాంగ్లోని సెక్రటేరియట్లో జాబ్ చేస్తున్నాడు ఆ అన్న. మాకు పరిచయమైన ఆయన గ్రేట్ అసలు. ఈ చలిని ఈ వెదర్ని తట్టుకొని ఇక్కడ ఉండడం. సో గాయస్ షిల్లాంగ్లో మేము ఇగో బైక్ అయితే రెంట్కి తీసుకున్నాం 3 రోజులకి. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఛార్జెస్ తోటి మేము తట్టుకోలేకపోతున్నాం అసలు. అందుకనే ఇంకా బైక్ తీసేసుకున్నాం.
సో చలో లెట్స్ గో చిరపుంజి. షిల్లాంగ్ టు చిరపుంజి ఘాట్ రోడ్ నైట్ జర్నీ చేస్తున్నాం బైక్ పైన, స్కూటీ పైన. ఎట్లుందంటే ఎక్స్పీరియన్స్ అమ్మ వేరే లెవెల్ అసలు. చలి అయితే సావ దొబ్బుతున్నది అమ్మో, ఫుల్ చలి అసలు అమ్మో. మన దగ్గర చలికాలంలో ఎట్లుంటుంది అట్లుంది ఇక్కడ ఇప్పుడే. అమ్మో తట్టుకోలేము అసలు. సో గైస్ సెకండ్ డే మేఘాలయలో చిరపుంజిలో కూడా మాకు క్యాంపింగ్ టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. ఇది కూడా సేమ్ ఇండియన్ ఆయిల్ చిరపుంజిలో చూడండి. ఇక్కడ వేసుకుంటున్నాం. ఇక్కడ వర్షం పడ్డా ఏం కాదు.